హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. సో రీసెంట్గా బ్రో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే అంబటి రాంబాబు పైన శ్యామ్ అని చెప్పి ఒక క్యారెక్టర్, శ్యాంబాబు అని చెప్పి ఒక క్యారెక్టర్ పెట్టి తనను ఇమిటేట్ చేశారని చెప్పి ఒకటేసారి ప్రెస్ మీట్ పెట్టడం చూస్తున్నాం. ఎందుకంటే డే బై డే ప్రెస్ మీట్ పెట్టడం, అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తున్నాము. సో రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఒక సంచలన వాక్యాలు అయితే చేశారని చెప్పొచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ పై నేను సినిమా తీస్తాను, తన పెళ్ళిళ్ళ పైన ఏదైనా నాకు ట్యాగ్లైన్ ఏమైనా ఉంటే నాకు పంపియండి, నాకు సెండ్ చేయండి అని చెప్పి కూడా చాలానే మనకి ఆ సంచలన విషయాలు తన ప్రెస్ మీట్ వాళ్ళ చెప్పాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మన దగ్గర మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఎలా చూడవచ్చు, బ్రో మూవీ రిలీజ్ అయింది, దాని తర్వాత కూడా ఏదైతే ఈ అంబటి రాంబాబు అని చెప్పి ఏదైతే మంత్రి ఉన్నాడో మంత్రి పేరు కూడా తను ఇమిటేట్ చేశారు, తన క్యారెక్టర్ ఇమిటేట్ చేశారు అని చెప్పి కూడా పదే పదే ప్రెస్ మీట్ పెట్టడం, రీసెంట్గా ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తున్నాము. ఏదైతే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ పైన నేను ఒక సినిమా తీస్తాను, నాకు కావాలి, ఇంకా నాకు ఏదైనా మీ దగ్గర ట్యాగ్ లైన్ ఉంటే నాకు పంపియండి అని చెప్పి చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్? నిన్న ఆయన ప్రెస్ మీట్ కూడా చూడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన తీయబోయే వెబ్ సిరీస్ గురించి, చిత్రాల గురించి, మరి వాళ్ళు అనుకుంటున్నటువంటి పేర్లు ఏ పేర్లు పెట్టాలి అని చెప్పని 5-6 రకాల పేర్ల గురించి కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. ఒకటి అర్థం చేసుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ పిల్ల కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మొట్టమొదటి నుంచి కూడా ఇలాంటి చిత్రాలు తీయటం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఇవాళేం కాదు ఇది. అన్న నందమూరి తారక రామారావు గారి మీద ఆ రోజు మొదలుపెట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏవే చిత్రాలు తీశారో, ఈ కాంగ్రెస్ అనుబంధంగా ఉండేవాడు అందరూ కలిసి ఎలా చేశారనేది క్షుణ్ణంగా ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన రూపురేఖలతోటే ఉన్న వ్యక్తులను పెట్టేసి మరి ఆ రోజు ఆయన కించపరిచే విధంగాను, ఆయన విధానాలు తప్పని చెప్పే విధంగాను మొట్టమొదటి చిత్రాలు ఇలా తీయటం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఈరోజు కొత్తగా వాళ్ళు చేసేది ఏమీ లేదు, పెద్ద అడావుడి ఏమి లేదు. ఇప్పుడు నిన్న ఆయన ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడాడని చెప్పి ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే విషయం పవన్ కళ్యాణ్ గారిది కాదు, లేకపోతే ఈ చిత్రానికి సంబంధించింది కాదు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టి కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు ప్రాజెక్టులు 69 ప్రాజెక్టులు పడకేసి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ ప్రాజెక్టులు ఏ విధంగా పురోగతి సాధించాయి, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నాయి, మరి 69,000 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దానికోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ జనాలకు చెప్తూ జనాలని ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, నీటి సాగు ప్రాజెక్టులను ఎందుకు వీళ్ళు పడకేయించారు, మనకు వచ్చినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతే ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటుంది, వీళ్ళ వల్ల ఎంత నష్టపోయిందని చెప్పని ప్రజలకు వివరంగా చెప్పడం కోసం ఆయన బయలుదేరితే దాన్ని దారి మళ్లించడం కోసం ఈ కార్యక్రమం ఎత్తుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన మాట్లాడాల్సింది ఏంటి? ఈ నీటిపారుదల శాఖ మంత్రే కదా. ఈయన మాట్లాడాల్సింది ఏంటి? ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించిన వాటికి లేదు, మేము ఇంత చేసాము, మా దగ్గర ఇవి జరుగుతున్నాయి, ఈ పురోగతి ఇలా సాధిస్తూ ఉంది, ఇప్పటి వరకు దీనివల్ల కొన్ని కార్యక్రమాలు ఇలా ఆగిపోవచ్చుని, దాన్ని ఇలా మేము చేస్తున్నామని కదా ఈయన చెప్పాల్సింది. అది చెప్పడానికి వీళ్ళ దగ్గర విషయం లేదు కాబట్టి, చెప్పే సత్తా దమ్ము వీళ్ళకి లేదు కాబట్టి, ఆయన అడిగే ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి దాన్ని ప్రజలు దారి మళ్లించి వేరే దాని గురించి చర్చించుకోవడం కోసం మాత్రమే నిన్న జరిగినటువంటి ఆయన పత్రికా సమావేశం కావచ్చు, ప్రసార మాధ్యమాలకు ఆయన ఇచ్చినటువంటిది జరిగింది మాత్రం అదే. అంటే వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఒక కార్యక్రమం ఉవ్వెత్తున ప్రజల మధ్యకు వచ్చి చర్చించుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దని, వాళ్ళ పార్టీకి ఇబ్బంది కలిగే కార్యక్రమాలు ఏదన్నా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని దారి మళ్లించే కార్యక్రమం మొట్టమొదటి నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాంట్లో విజయవంతం అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా జరిగింది అదే. అంటే ఇప్పుడు అన్ని పక్కదారి పట్టేయడానికి ఇవన్నీ డ్రామాలు అనుకోవచ్చా? 100కి 100% అండి. దాంట్లో మీరు ఎలాంటి అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తూ ప్రజలు ఆయన చెప్పేది వింటున్నారు కాబట్టి, ఆయన చెప్పేది ప్రజల అంటే మీడియా ద్వారా, ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ చర్చ తీసుకుని వస్తే ఆయనకి ప్రాముఖ్యత తగ్గిపోయి అక్కడ దానికంటే కూడా దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈయన మాట్లాడితే దానికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జనసేన సైనికులు మాట్లాడుతూ ఉంటే చర్చ దాని మీదకి వెళ్ళింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం
ఆ మీటింగులు జనానికి చేరవేసే విధంగా ఉండకూడదని, వాళ్ళకి చేరకూడదని ఈ కార్యక్రమం చేపట్టారు వీళ్ళు. అంటే తర్వాత ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తున్నాం సార్. అవునండి, గురించి దానికే కదా ఇప్పుడు చిత్రం గురించి ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ అయితే ఇది ఈ ఒక్క రోజే జరిగింది కాదు కదా. ఒకళ్ళని ఉద్దేశించి పాత్రలు ఆ రోజే నందమూరి తారక రామారావు గారు రాజకీయంలో రాకముందే కొంతమంది చెడు చేసే వాళ్ళ గురించి, వాళ్ళ పాత్ర రూపురేఖల గురించి అప్పటి నుంచి చిత్ర పరిశ్రమ మరి ఆ రోజే మరి ఎదురులేనటువంటి ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ గురించే యమగోళ చిత్రంలో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సంజయ్ గాంధీ ఏమేం చేశాడు, ఏటి గురించి వాటి గురించి. అంటే రాజకీయ నాయకులు చేసే కొన్నింటిని ఎత్తి చూపడం అనేది మొట్టమొదటి నుంచి కూడా చిత్ర పరిశ్రమలో జరుగుకుంటూ వస్తూనే ఉంది. అది ఈరోజు కొత్త ఏమీ కాదు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, దీని గురించి ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన వివరంగా ఏ ప్రాజెక్టులు ఏ ప్రాంతాల్లో ఏ దశలో ఉన్నాయి, ఎందుకు దీనికి వీళ్ళు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా రాయలసీమ వాసి కదా, కడప వాసి, పులివెందుల పులి అంటారు కదా ఈ ముఖ్యమంత్రి గారిని. మరి అలాంటి రాయలసీమ వాసి ఆయన హయాంలో ఎందుకు ఈ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పడకేశాయి, అవన్నీ వివరంగా చెప్పడం కోసం ఆయన ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. దాన్ని ఓర్చుకోలేని తనంతో దారి మళ్లించే కార్యక్రమమే ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు ఈ జనవరుల శాఖ మంత్రి గారు ఈ విధంగా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఆయన మాట్లాడాల్సింది ఏంటి? లేదు నాయన, ఆయన చెప్పేది అబద్ధం, మేము ఇదిగో ఈ ప్రాజెక్టుల పురోగతి ఇలా సాధిస్తూ ఉంది, దీనికి ఇంత కేటాయించడం కూడా జరిగింది, ఈ పనులు ఎలా జరుగుతుంది అని చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడానికి ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఈ ప్రేలాపనలన్నీ పేల్తా ఉన్నారు. కాబట్టి క్షుణ్ణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీరు కావచ్చు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చర్చను పక్కదావ పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఉంటాయి అనేది వాళ్ళ అపోహ. అంటే వాళ్ళ ఆలోచన, అది అపోహ పడుతున్నారు. కానీ అక్కడ తండోపతండులుగా జనం వస్తూ అటు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగులు పెట్టినా, సభా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా, అలాగే ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నా, నిన్న చూస్తే మరి నందికొట్కూరులో మరి ఆ జనాభా చూసిన తర్వాత వీళ్ళకి మాటలు రాక ఇవన్నీ మొదలుపెట్టారని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది. వెలువలా వస్తున్న వాళ్ళని చూస్తే అడ్డుకట్ట ఎలా వేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. దానికోసం ఇలాంటి కార్యక్రమాలు ఎత్తుకున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంటే ఆ మూవీ చూసేటప్పుడు సార్, ఏదైతే బ్రో మూవీ ఉందో ఆ మూవీ చూసేటప్పుడు అంటే యాస్టీస్గా సేమ్ అక్కడ అంబటి రాంబాబు గారు ఎలా చేస్తారో సేమ్ అదే ఆ డ్రెస్ స్టైల్ కూడా అదే కోడ్ ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మంత్రిగా ఉండి ఆయన డ్యాన్స్ చేశాడు, అది వాళ్ళకి ఆ చిత్ర నిర్మాతలకి దర్శకులకి అది ఏ బెట్టుగా అనిపించవచ్చు. అదే దాంట్లో పెట్టారు. అంటే ఒక మంత్రి చేయాల్సిన పని ఇది కాదని చెప్పని వాళ్ళు చెప్పారు. అది సబబా అని చెప్పని ఆయన ఆనందంతో నేను డ్యాన్స్ చేశానంటే ఇక ఆయన విఘ్నతకి వదిలేద్దాం. వాళ్ళు చేసింది అదే కదా, దాన్నే ఆ చిత్రంలో పెట్టడం కూడా జరిగింది. కాబట్టి అంటే ఒక మంత్రిగా ఈయన ఏం చేశాడని చెప్పి వాళ్ళు చూపించారు. అది ఈయనకి బాధేసి ఉండొచ్చు. దానికంటే కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి నేను చెప్పినట్లు ఈ ప్రాజెక్టుల సందర్శనని ఇవన్నీ పక్కదారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీకి వచ్చే ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక, వీళ్ళకి నిద్రపట్టక ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి మనం భావించాలి.